అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 563 పోస్టులతో గ్రూప్ ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో ముఖ్యమైన తేదీలు ఒకసారి చూసినట్లయితే ఫిబ్రవరి 2024 23వ తారీఖు నుంచి మార్చి 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షకు 7 రోజుల ముందు నుండి పరీక్ష స్టార్ట్ అయ్యే 4 గంటల ముందు వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ మే లేదా జూన్ నెలలో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 2024 లేదా అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఈ నోటిఫికేషన్లో చూడొచ్చు. అందరూ ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మొత్తం 18 రకాల పోస్టుల మీరు ఇక్కడ చూడొచ్చు. ఏ పోస్టులకు ఎంత వయస్సు ఉండాలో ఇక్కడే ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ 2, 4 మరియు 9 పోస్టులకు 21 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు 18 నుండి 46 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాల సడలింపు, వికలాంగులకు 10 సంవత్సరాల సడలింపు, ఎన్సీసీలో బోధకులకు 3 సంవత్సరాల సడలింపు, మాజీ సైనికులకు 3 సంవత్సరాల సడలింపు, ఉద్యోగులకు వారి యొక్క సర్వీస్ ఆధారంగా 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. విద్య అర్హత ఒకసారి చూసినట్లయితే పోస్ట్ కోడ్ 2, 4 మరియు 9 మినహించి అన్ని పోస్టులను డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించారు. అప్లికేషన్ ఫీజులు గతంలో అప్లై చేసిన వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన వారు అప్లికేషన్ రుసుము ₹200, పరీక్షా రుసుము ₹120 చెల్లించాలి. పరీక్ష పథకం ప్రిలిమినరీ పరీక్ష ఒమార్ ఆధారిత ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. ఈ పరీక్షకు తెలంగాణలోని 33 జిల్లాలలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. దరఖాస్తుదారులు ప్రాధాన్యత క్రమంలో ఏదైనా 10 జిల్లా పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలి. అన్నెక్సర్ 2లో ప్రిలిమినరీ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సిలబస్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి అప్లికేషన్ వీడియో త్వరలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.